హైవేస్ మియాపూర్ దగ్గర ఈ చందనగర్కి మియాపూర్కి మధ్యలో దీప్తి శ్రీనగర్ అని ఉంటుంది మదీనాగూడ దగ్గర. అక్కడ సిబి రెస్టారెంట్ అని చెప్పేసి ఒక పెద్దది అనమాట. అపార్ట్మెంట్లు కంటిన్యూగా పెద్ద పెద్దగా ఉంటాయి వరుసలో. ఈ అపార్ట్మెంట్లో స్పందన అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 29 years. వీళ్ళ అమ్మ నమ్రత, ఈమె వచ్చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నారు. సో ఈమె స్పందన నామ ఉంది కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పే కదా, ఈమెకి అదే ఏరియాలో ఉండే వినయ్ కుమార్తో పరిచయం, స్నేహం, ప్రేమ. 2022లో పెళ్లి కూడా చేసుకున్నారు. బట్ 1 yearలోనే ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చి నన్ను వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడతానని చెప్పేసి పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టింది. విడాకుల కేసు ఆల్రెడీ నడుస్తుంది. ఈ మూమెంట్లో నిన్న వాళ్ళ అమ్మేమో స్కూల్కి వెళ్ళిపోయింది, టీచర్ కాబట్టి. అంటే తన ఇంట్లో ఉంది. ఈలోపు నియర్ బై ఉండేటువంటి వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఆ ఇంటికి వచ్చింది. తాళం వేసింది అండ్ ఫోన్ చేస్తేనేమో ఎవరు లిఫ్ట్ చేయట్లా. సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది. అదే విషయం అలా నమ్రత కూడా చెప్పున్నారు. సరే నేను వెళ్ళిందేమో అని అనుకుంది స్పందన. దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లా, ఎక్కడుందేంటో తెలియట్లా, డోర్ ఏమో లాక్ చేస్తుంది. ఈమెకి ఎక్కడ ఏదో తేడా కొడుతుంది. చుట్టుపక్కల వాళ్ళని పిలిచేసి బలవంతంగా డోర్లో బద్దకొట్టి లోపలికి వెళ్ళారు. ఇక అక్కడ రక్తపు మడుగులో పడి ఉంది ఈ స్పందన, చనిపోయింది అప్పటికి. చుట్టుపక్కల ఉన్న ఆయుధాలు నేను చూశాను, దీన్ని బట్టి పొడవటమా కొడతామని చేశారని. ఆయుధాలు కనిపించలేదు. దెన్ పోలీసులు ఇంక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. హత్య, ఆత్మహత్య. ఆత్మహత్య ఎట్లయింది? బయట డోర్ పెట్టి ఉండలే అంటే లోపల ఆమెను చంపి ఆయుధాలను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఏం దొరకకూడదని బయట లాక్ పెట్టి వెళ్ళిపోయారు. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఇదంతా చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మరి తన భర్త వినయ్ కుమార్ మీదకి వెళ్ళిద్దో, ఈమె తెలిసిన వాళ్ళు ఎవరన్నానో, సో ఇన్వెస్టిగేషన్ తేలాలి. సో దయచేసి మీ ఇంట్లో ఎవరైనా ఒంటరిగా ఉండేటట్టయితే వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బయట వాళ్ళని లోపలికి వచ్చి కూర్చోనాను, సరే లోపలికి రండి అనేటప్పుడు వాళ్ళు ఎవరు, ఎందుకు వస్తారేంటి, జాగ్రత్తగా అయితే ఉండండి.